నమస్తే అండి, వెల్కమ్ టు సిఎంఆర్ ఫ్యామిలీ మాల్. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చాలామంది ఒకే కలర్ అడుగుతున్నారండి. ఎందుకంటే ఇద్దరు అక్క చెల్లెలు కావచ్చు, ఒకటే ఫ్యామిలీలో 4 మెంబర్స్ కావచ్చు. చాలామంది ఏంటంటే మాకు సేమ్ టు సేమ్ ఉండాలండి, మాకు కలర్ కాంబినేషన్ అనేది సేమ్ ఉండాలి, లేదా సెల్ఫ్ కలర్లో మాకు సేమ్ ఉండాలని చాలామంది అడుగుతున్నారు. అయితే మన ఓన్ మగ్గాల మీద కొత్త కలర్ డిజైన్ కాంబినేషన్స్తో, లేటెస్ట్ డిజైన్స్తో మనం తయారు చేయడం అయిందండి. మరి ఈ వీడియోలో ఆ 5 శారీస్ ఏంటో కూడా చూసేద్దాం. ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో, ఇప్పుడు ఒకే ఫ్యామిలీలో 4 మెంబర్స్ అవ్వచ్చు, 2 మెంబర్స్ అవ్వచ్చు, మనకి సేమ్ కలర్స్ అనేది అడుగుతున్నారు అని అన్నాను కదండి. మరి ఆ వెరైటీ ఏంటంటే సాంప్రదాయ పట్టులో మనకి సేమ్ కలర్ కాంబినేషన్ అనేది మనకి తయారు చేసి తెచ్చామండి. ఈ వీడియోలో మీకు ఓ 5 శారీస్ చూపిస్తున్నానండి. ఫస్ట్ 1 శారీ వచ్చేసి ఇగోండి, ఇది అంతా కూడా లైట్ బేబీ పింక్ కలర్ అండి. లైట్ బేబీ పింక్ కలర్లో మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా బంచెస్ బుటాతో గోల్డెన్ జరీ అండ్ సిల్వర్ జరీతో, మళ్ళీ ఈ బంచెస్ ఫ్లవర్కి ఇన్సైడ్ అవుట్ సైడ్ అంతా కూడా డైమండ్ షేప్లో వర్క్ చేస్తూ వచ్చిందండి. అయితే ఇంత బ్యూటిఫుల్ కలర్ అండ్ డిజైన్ ఉంది కదండి. మరి శారీ బార్డర్ కూడా ఎలా ఉందో ఒకసారి చూసేద్దామండి. శారీ బార్డర్ అంతా కూడా మనకి 8 ఇంచెస్ బార్డర్ వస్తుంది. 8 ఇంచెస్ బార్డర్లో 2 ఇంచెస్ వచ్చేసి మనకి పికాక్తో గోల్డెన్ జరీ వర్క్ అనేది వర్క్ చేస్తూ వచ్చింది. అలాగే ఇంకా 2 ఇంచెస్ వచ్చేసి మనకి కడ్డీ స్టైల్లో బార్డర్ వచ్చిందండి. మళ్ళీ 2 ఇంచెస్ వచ్చేసి పికాక్తో గోల్డెన్ జరీ వర్క్ అనేది వచ్చిందండి. నెక్స్ట్ ఇంకా 2 ఇంచెస్ వచ్చేసి మనకి కడ్డీ స్టైల్లో బార్డర్ వచ్చిందండి. అలాగే ఇంకా 1 ఇంచెస్ వచ్చేసి కడ్డీ స్టైల్లో బార్డర్ వస్తూ ఈ బార్డర్కి మిడిల్ పార్ట్ అంతా కూడా స్మాల్ రుద్రాక్ష ఇచ్చేసి బాక్స్ స్టైల్లో డిజైన్ అనేది వర్క్ చేస్తూ వచ్చిందండి. మరి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదండి. ఇలాంటి కలర్లో ఇంకా మనకి ఇంకా 4 కానీ ఇంకా 5 కానీ కావాలంటే మన దగ్గర కలర్ అనేది అవైలబుల్గా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మ్యారేజ్ సీజన్లో చాలామంది అనేది మనకు వచ్చి అడుగుతున్నారండి, మనకి సేమ్ కలర్స్ కావాలి, మా ఇంట్లో 2 ఉన్నాం సిస్టర్స్, లేకపోతే మా ఇంట్లో 4 ఉన్నాము, సేమ్ కలర్స్ కావాలి అని అడుగుతున్నారు. మరి శారీ బార్డర్ కూడా చూసాం కదండి, అలాగే మిడిల్ పార్ట్ కూడా చూసాం కదండి. మరి పళ్ళు కూడా ఎలా ఉందో కూడా చూసేద్దాం. పళ్ళు చాలా డిఫరెంట్గా ఉందండి. ఎందుకంటే మనకి శారీ మిడిల్ పార్ట్ చూసాం, అలాగే బార్డర్ చూసాం, పళ్ళు అనేది చాలా డిఫరెంట్గా ఉందండి. ఎందుకంటే పళ్ళు అంతా కూడా మనకి రిచ్ పళ్ళు ఇచ్చి, మరి మిడిల్ పార్ట్ అంతా కూడా డైమండ్ షేప్ డిజైన్స్తో, కోల్కా డాట్స్తో, చిన్న చిన్న పికాక్స్తో, కడ్డీ బార్డర్స్తో, గోల్డెన్ జరీతో వర్క్ అనేది 1 మీటర్ పళ్ళు అనేది వర్క్ చేస్తూ వచ్చిందండి. మరి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదండి. అంటే మీకు శారీ కలర్ కానీ, బార్డర్ కలర్ కానీ, పళ్ళు కలర్ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అంటే మనకి సెల్ఫ్ అయినా కూడాను కలర్ డెప్త్ వల్ల మనకి శారీ లుక్ అనేది పెరుగుతుందండి. మరి బ్లౌజ్ కూడా ఎలా ఇచ్చారో చూసేద్దాం. బ్లౌజ్ చూసారా, మనకి శారీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్లో బ్లౌజ్ అనేది వచ్చింది. అయితే మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది. హ్యాండ్స్కి మనకి శారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్తో వర్క్ వచ్చింది. మరి కలర్ కాంబినేషన్ ఏంటంటే మనకి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజు రాకపోయినా కూడాను ఇంత సెల్ఫ్ మనకి బ్లౌజు, పళ్ళు, శారీ బార్డరు సెల్ఫ్ కలర్లో ఉన్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఈ కలర్ అనేది ఎవరికైనా బాగుంటుందండి. ఎందుకంటే అటు చామంచాయ్ ఉన్నా, ఇటు తండ్రి ఒకలా లైట్ ఉన్నా, డార్క్ ఉన్నా, ఎవరికైనా కూడా ఈ కలర్ అనేది చాలా గ్రాండ్గా కనిపిస్తుందండి. అలాగే మ్యారేజ్ అకేషన్లో మెయిన్ ఏంటంటే అకేషన్స్లో, అది బర్త్డే ఫంక్షన్ అవ్వండి, మ్యారేజెస్ అవ్వండి, దేనికి అవనివ్వండి, ఒకటే కలర్ కట్టుకుందాం అనుకున్న వాళ్ళకి ఇలాంటి కలర్స్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. 4 కావాలంటే 4 ఉన్నాయి, 5 కావాలంటే 5 ఉన్నాయండి. ఇది లేదు ఇంకా వేరే కలర్స్ డిజైన్స్ కూడా కావాలంటే అలా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మరి ఎంత గొప్పగా ఉన్న డిజైన్స్, మరి ఏంటంటే ఎంత లేటెస్ట్ డిజైన్స్, కలర్స్ అనేది మనం చూస్తున్నాం కదండి. మరి ఈ శారీ మరి మీకు 1 శారీ ఓపెన్ చేసి చూపించాను కదండి. మనకి 5 కావాలంటే 5, 4 కావాలంటే 4, ఒక్కొక్క డిజైన్, ఒక్కొక్క కలర్ అంటే మనకి ఏంటంటే కలర్ అనేది ఒకలాగే ఉంటాయి, బట్ డిజైన్ అనేది ప్రతి శారీలో చేంజెస్ అనేది వస్తుంది. అది బార్డర్ డిజైన్ కానివ్వండి, లేదా శారీ డిజైన్ కానివ్వండి, కొంచెం చేంజెస్ అనేది ఉంటుంది. కలర్ మాత్రం ఈక్వల్ ఉంటుంది. మరి ఈరోజు మీకు ఈ కలర్స్ ఇందులో ఏదైనా శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మా యొక్క స్క్రోల్ అవుతున్న వాట్సాప్కి వీడియో కాల్ చేయొచ్చు, లేదా స్క్రీన్ షాట్ తీసి పంపించవచ్చు. ఫుల్ డీటెయిల్స్ మా వాళ్ళు ఇస్తారు, లేదా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా మీరు విజిట్ చేయొచ్చు. మరి లైట్ బేబీ పింక్ కలర్లో మనం 5 కలర్స్ దాకా చూసాం కదండి. సేమ్ కలరు అండ్ డిజైన్స్ అనేది డిఫరెంట్ అన్నాం కదా. అలాగే ఇది మనకి ఐస్ బ్లూలో వస్తుందండి. అంటే స్కై బ్లూ కూడా మనకి కొంచెం మిక్స్ అయ్యి ఉంటుంది డ్యూయల్ షేడ్లో. అయితే మనకి ఈ ఐస్ బ్లూలో మనకి అవైలబుల్గా ఉన్న ఈ కలర్స్, సేమ్ కలర్స్ అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నామండి వీడియోలో. ఒకవేళ ఈ కలర్ అయినా మీకు నచ్చినట్లయినా మీరు స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించవచ్చు, లేదా మా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా విజిట్ చేయొచ్చు. మరి కలర్ వచ్చేసి మంచి ఐస్ బ్లూ కదండి.
శారీ అంతా కూడా మనకి ఎలిఫెంట్ డిజైన్తో కళక్షేత్ర డిజైన్ అనేది ఆల్ ఓవర్ వచ్చిందండి. ఎందుకంటే ఎవ్రీ బాక్స్లో స్మాల్ బాక్స్లో మనకి ఎలిఫెంట్ అనేది జెరీ వర్క్తో, గోల్డెన్ జెరీ వర్క్తో అండ్ సిల్వర్ జెరీతో, 2 జెరీతో మిక్స్ చేస్తూ మనకి ఎలిఫెంట్ అనేది వర్క్ చేసి ఉందండి. అలాగే బాక్స్ కూడా మనకి చూడండి చాలా చిన్న బాక్స్ అనేది పెడుతూ అందులో ఎలిఫెంట్ డిజైన్ అనేది వర్క్ చేశారు. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ అలాగే వచ్చింది కళక్షేత్ర డిజైన్ అనేది. కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. ఎందుకంటే మనకి ఎవరికైనా సూటబుల్ కలర్ అండి. ఎందుకంటే ఇది నాకు బాగుంటుందా అని అనే అవసరం లేదు. అంటే ఎందుకంటే కొంతమంది అనుకుంటారు ఈ కలర్ నాకు లైట్ అయిపోద్దేమో, ఈ కలర్ నాకు డార్క్ అయిపోద్దేమో అని. నేను ఇందాక చూపించిన బేబీ పింక్ కానీ ఇప్పుడు చూపించిన ఐస్ బ్లూ కానీ ఎవ్రీథింగ్ ఎవరికైనా బాగుంటుందండి. ఎందుకంటే చిన్నవారు కట్టే కలర్ కాదండి, పెద్దవారు కట్టే కలర్ అనేది కాదండి, ఎవరైనా కట్టుకోవచ్చు ఈ కలర్ని అనేది. ఎందుకంటే మనకి కలర్ అనేది మనకి కాంట్రాస్ట్ లేకపోయినా కూడా ఈ కలర్ అనేది మంచి డెప్త్ అనేది ఇస్తుంటుందండి. నెక్స్ట్ ఏంటంటే ఈ శారీ ఆల్ ఓవర్ డిజైన్ చూసాం కదండి, మరి బార్డర్ కూడా ఎలా ఉందో చూసేద్దాం. శారీ బార్డర్ వచ్చేసి మనకి శారీ కలర్ టైప్, అంటే మనకి ఏదైతే ఐస్ బ్లూ అనుకున్నామో శారీ కలరు సెల్ఫ్ బార్డర్ అనేది మనకి వర్క్ చేస్తూ వచ్చిందండి కిందంతా కూడా మనకి. అలాగే మనకి సిల్వర్ జెరీతో వర్క్ అనేది నీట్గా వర్క్ చేసి ఉంది. అందులో మనకి పికాక్ డిజైన్ అనేది కూడా వచ్చిందండి. అలాగే మనకి బార్డర్లో అనేది చూడండి పికాక్స్ అండ్ మనకి చిన్న టెంపుల్స్ అండ్ మనకి మ్యాంగో బుట్టీసు అలాగే కడ్డీ బార్డర్ స్టైల్ అనేది వర్క్ చేస్తూ వచ్చిందండి. మనకి శారీకి బార్డర్ ఎలా అయితే సెల్ఫ్ వచ్చిందో పళ్ళు కూడా అలాగే సెల్ఫ్ అనేది వచ్చింది. పళ్ళు కూడా ఎలా ఉందో చూసేద్దాం. పళ్ళు కూడా సెల్ఫ్ ఉన్నా కూడానండి చాలా గ్రాండ్గా ఉందండి. ఎందుకంటే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి స్మాల్ బుట్టీస్తో వర్క్ చేస్తూ వచ్చింది. మ్యాటీ డిజైన్ అనేది వర్క్ చేశారు మిడిల్ పార్ట్ అంతా కూడా జెరీతో. అలాగే మనకి ఇన్సైడ్ అవుట్ సైడ్ అంతా కూడా మనకి లోటస్ డిజైన్ అండ్ ఖైరీ డిజైన్తో మనకి ఫ్లవర్ డిజైన్ అనేది చాలా బ్యూటిఫుల్గా చేశారండి. అలాగే మనకి బ్లౌజ్ కూడా ఎలా ఉందో చూసేద్దాం. మనం శారీ కలర్ అండ్ బార్డర్ సెల్ఫ్ అనుకున్నాం కదండి, అలాగే మనకి అదే ఐస్ బ్లూలో బ్లౌజ్ కూడా చాలా హైలైట్గా వచ్చిందండి. మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ వస్తూ శారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చిందండి. మరి ఈ కలర్లో మన దగ్గర అవైలబుల్గా ఒక 6 కలర్స్ అనేది ఉన్నదండి. అంటే సేమ్ కలర్లో 6 ఉన్నాయండి. మరి ఈ ఐస్ బ్లూ కలర్లో మనం చూసాం కదండి, బార్డర్ కానీ పళ్ళు కానీ బ్లౌజ్ కానీ ఎలా అయితే సెల్ఫ్ వచ్చిందో ఇలా చాలామంది ఏంటంటే మన దగ్గర సెల్ఫ్ శారీస్ అంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో ఉండేటట్లు చాలామంది అడుగుతున్నారు. అలా కాకుండా కొంతమందికి ఏంటంటే కాంట్రాస్ట్ కూడా ఇష్టం ఉంటుంది. ఎందుకంటే శారీ ఒక కలరు బార్డర్ ఒక కలరు ఇలా కూడా అడుగుతూ ఉంటారు. అలా కూడా మన దగ్గర కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి. ఆ కలర్స్ కూడా చూసేద్దాం. అలాగే కలర్ చూసాం కదండి ఐస్ బ్లూ కలరు, ఇది సెల్ఫ్లో ఉంది కదండి, బార్డర్ కానీ పళ్ళు కానీ బ్లౌజ్ కానీ. ఇలా కాకుండా కొంతమంది ఏంటంటే ఒకే ఇంట్లోనే ఉన్నవాళ్ళు కొంతమంది సెల్ఫ్ కావాలని అంటారు, కొంతమంది కాంట్రాస్ట్ కావాలనుకుంటారు. కాంట్రాస్ట్ కావాలనుకున్న వాళ్ళకి కాంట్రాస్ట్ మ్యాచింగ్తో మనకు వస్తుంది శారీ అనేది మనకి. అంటే బార్డర్ ప్లస్ శారీ, అదే కలర్ శారీకి బార్డర్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది, ప్లస్ డిజైన్ అనేది చేంజ్ అవుతుంటుంది. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్లో కూడా బార్డర్ అనేది కలర్ కూడా చేంజెస్ చేసుకుంటుంటారు కొంతమంది ఏంటంటే ఇద్దరు సిస్టర్ ఉన్నారనుకోండి ఒకే ఇంట్లో, ఇద్దరు సెల్ఫ్ కావాలనుకుంటారు లేదా ఇద్దరు కాంట్రాస్ట్ కావాలనుకుంటున్నారు. అయితే ఇలా మన దగ్గర ఏంటంటే కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ అవైలబుల్ ఉన్నాయి, సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ అవైలబుల్ ఉన్నాయండి. చూసాం కదండి మరి లైట్ బేబీ పింక్ అండ్ స్కై బ్లూ చూసాం సెల్ఫ్లో, అలాగే కాంట్రాస్ట్లో కూడా మీకు చూపించాను. ఇవే కాకుండా ఇంకా లేటెస్ట్ కలర్స్ అంటే మీకు ఇంకేమైనా కలర్స్ చాయిస్ ఉంటే మాకు కిందన స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా ఇందులో ఇప్పుడు నేను చూపించే వాటిలో ఏదైనా శారీ కానీ నచ్చినట్టయితే సేమ్ కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసి పంపించవచ్చు. ఫుల్ డీటెయిల్స్ మా వాళ్ళు మీకు చెప్తారు. అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా మీరు విజిట్ చేయొచ్చు, మీకు దగ్గరున్న మా బ్రాంచెస్లో కూడా విజిట్ చేయొచ్చు. మరిన్ని లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్తో పేస్టల్ కలర్స్తో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.